భూపాలపల్లిలో పనిచేస్తున్నటువంటి కమిషనర్లకు రాజకీయ ఒత్తిళ్ళు అనేది ఒకటి ఉంది సార్ ఇక్కడ భూపాలపల్లిలో. అంటే ఇక్కడికి ఏ కమిషనర్ రావాలని కొంచెం ఆలోచించి రావాల్సిన పరిస్థితి. ఇన్ని రోజులు అందుకే ఖాళీగా ఉండేది, ఇన్ఛార్జ్ అధికారులతో నడిపించారు. మరి మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు రెగ్యులర్ కమిషనర్గా వచ్చారు కదా, మరి దీన్ని ఈ రాజకీయ ఒత్తిడిని ఏ రకంగా తట్టుకుంటారు? మీరు ఈ మున్సిపాలిటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు అనే బదులు రాజకీయ వాళ్ళకు మనం చెప్పాలి, నిజం ఏందనేది ఫ్యాక్ట్ ఏందని చెప్పాలి. శానిటేషను చేయొద్దంటారు, ఒక వర్కర్ పని చేపియొద్దంటే మరి చేయకపోతే వాళ్ళ వాటిలోనే చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ చేస్తేనే అభివృద్ధి ఉంటుంది. కౌన్సిల్ అనేది ఉన్నదే ముఖ్యంగా కౌన్సిల్ ప్రధానం. ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నా. ఇన్ జనరల్గా ఈ కౌన్సిల్ లోకల్గా అభివృద్ధి చేయడానికి, లోకల్ ఫండ్ తోటి చేయడానికే రాజ్యాంగం రాసిన దాని ప్రకారం సిస్టమ్ నడుస్తుంది. సో ఈ సిస్టంలో అందరు కలిసి పనిచేస్తే నగరం సిటీ బాగుంటుంది. సో అందరు ఎక్కడ వాళ్ళ కోఆపరేషన్ మేము పని చేయకున్నా అది నడవదు, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా అభివృద్ధి కాదు. అల్టిమేట్గా పడేది మాకు కూడా ఉంటుంది, రిమార్క్స్ వస్తాయి. కానీ పొలిటికల్గా వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేపించింది అన్నది కూడా రేపు పబ్లిక్ గమనిస్తుంటారు. కాబట్టి అందరి సహకారాన్ని అందరినీ కలుపుకొని పార్టీతో సంబంధం లేకుండా ప్రతి వార్డులో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి. పొలిటికల్ ఇష్యూస్ అంటే ఏమున్నా కూడా రూల్ ప్రకారమే చేస్తాం. దాంట్లో వేరే ఏముండదు, రూల్ తప్పించి అయితే ఏం చేయం.